కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దేవుడు ఇప్పటి వరకు మనకు నడిపించాడు. దాన్ని బట్టి మన తండ్రి అయిన దేవుడికి మరొకసారి చెల్లించుకుంటూ వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, వాక్యం చెప్పేటప్పుడు అంశానికి పేరు పెట్టడం అలవాటు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, దేవుడు మనలను ఎలా వర్ధిల్ల చేస్తాడు అనేది మనం తెలుసుకుంటాం. మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే దేవుడు ఏం చూసి మన కుటుంబాలను వర్ధిల్ల చేస్తాడు లేదా ఆశీర్వదిస్తాడు. వర్ధిల్లటం వలన ఆశీర్వదించడం వలన రెండు ఒకటే. అందుకే అంటారు కదా, నిండు నూరేళ్లు వర్ధిల్లుదు గాక అంటారు. అవునా? కొంతమంది నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. అంటే వర్ధిల్లటం అయినా ఆశీర్వదించడం అయినా రెండు. మరి ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఎలా ఉంటే మనం వర్ధిల్లుతాం? ఇప్పుడు మన పిల్లల్ని అరే నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అంటాం. వాడు చల్లగా ఉండాలని ఎప్పుడు అనుకుంటాం? ఆ మనసు మనం పరిపూర్ణంగా. ఇప్పుడు ఒక కుమారుడు వచ్చి తాగుతూ తిరుగుతూ అమ్మాయిలని కామెంట్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, పుట్టినరోజు వచ్చింది, నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అంటామా? మనస్ఫూర్తిగా అనగలమా? మీకు అర్థమైందా? మనం అనలేము. మన కొడుకు వ్యక్తిత్వం బాగలేకపోతే, అతని పద్ధతి బాగలేకపోతే మనమే అనలేము. ఏమని? నిండు నూరేళ్ళు వర్ధిల్లయ్యా అని మనస్ఫూర్తిగా అనం. మరి ఏం చేస్తాం? ఊరక పెదాలతో అంటాం. కానీ మనం మనస్ఫూర్తిగా అంటేనే మన కొడుకు ఆశీర్వదించబడతాడు, వర్ధిల్లుతాడు. మరి వర్ధిల్లాలి అంటే మనం ఆశీర్వదిస్తేనే వర్ధిల్లడు. మనం ఆశీర్వదించాలి అంటే వాడిలో ఏముండాలి? మంచితనం అనేది. మన కుమారుడు మంచివాడు అనుకోండి, పదే అనుకుంటా వాడి ఆడున్నా చల్లగా ఉంటాడయ్యా, దేవుడి కృప వాడికి తోడుగా ఉంటుంది. ఎందుకని? మంచితనాన్ని బట్టి. మరి దేవుడు కూడా మనల్ని ఎలా ఉంటే వర్ధిల్ల చేస్తాడు, ఎలా ఉంటే ఆశీర్వదిస్తాడు అనేది కూడా మనం చూడాలి. అవునా కదా? చూడండి ఒకసారి యోబు గ్రంథము 8వ అధ్యాయం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీవు పవిత్రుడవై ఏమన్నాడు? పవిత్రుడు ఒకటి, యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ పెడతాడంట. అంటే దేవుడు మన మీద శ్రద్ధ పెట్టాలి అంటే యథార్థవంతుడై ఉండాలంట, పవిత్రుడవై ఉండాలంట. అంటే యథార్థత పవిత్రత ఎవరిలో ఉంటుంది? ఇప్పుడు తర్వాత చెప్తున్నాడు. అది యథార్థత పవిత్రత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళే నీతిని జరిగిస్తున్నారు అని అర్థం. యథార్థత పవిత్రత లేదనుకోండి, వాళ్ళలో నీతి అనేది లేదన్నమాట. అందుకని నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన ఎడల నీ నీతిని బట్టి, నీ నీతికి తగినట్టుగా బా ఎంత మంచి మాట. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను అన్నాడు. అంటే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు ఎక్కడుంటే ఆ స్థలం పడి ఏమైపోద్ది అనమాట? ఆశీర్వదించబడింది. అంటే దేవుడు మనం ఎక్కడుంటే అక్కడ ఆ స్థలాన్ని వర్ధిల్ల చెయ్యాలి అంటే దేన్ని బట్టి? సూపర్గా చెప్పింది చెల్లి, నీతిని బట్టి. ఎలా చెప్పగలిగిందంటే ఆ లేఖనం మీద మనసు పెట్టిందని ఈజీగా అర్థమైపోతుంది. అందుకే లేఖనం మీద మనసు పెట్టేవాళ్ళు వెంటనే రిప్లై ఇస్తారు. నీతిని బట్టి అన్నది ఎలా చెప్పగలిగిందంటే చదివేటప్పుడు శ్రద్ధ పెట్టింది దాని మీద. మీకు అర్థమైందమ్మా? అందుకే ప్రశ్నిస్తే వెంటనే ఏం చెప్పింది? నీతిని బట్టి. అంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, మనం వర్ధిల్లాలి అంటే దేవుడు మనలో ఏం చూసి ఆశీర్వదిస్తాడు?
నీతిని బట్టి. చాలామంది అన్నా నేను సంవత్సరం నుండి చర్చికి వస్తున్నా, కుటుంబంలో ఏ పరిస్థితి బాగోలేదు, ఎటు చూసినా ఇబ్బందిగానే ఉంది, ఆర్థికంగా చూసినా ఆత్మీయంగా చూసినా ఇబ్బందిగానే ఉంది, మా కుటుంబం ఎప్పుడు వర్ధిల్లుద్దో ప్రార్థన చేయన్నా అంటారు. ఆయన ప్రార్థన చేస్తే కుటుంబం వర్ధిల్లదు. మనలో నీతి ఉంటే కుటుంబం ఏమైపోద్ది? వర్ధిల్లిపోద్ది. కాబట్టి కుటుంబం వర్ధిల్లాలనుకునే వాళ్ళు ఈ రోజు నుండి ఏం చేస్తారు తెలుసా? నీతిని జరిగించడానికి ఇష్టపడింది. అప్పుడు దేవుడు మనం అడగాల్సిన అవసరంలా. శ్రద్ధగా ఉన్న మంచివాడిని అనుకో, తల్లి ఏం చేస్తుంది? ఇంటికి పిలిచి వాడు అడగకపోయినా అది తిను ఇది తిను అంటది, మంచి బట్టలు వేసుకోవటది. అంటే శ్రద్ధ కుమారుడి మీద పెట్టాలి అంటే కుమారుల్లో మంచితనాన్ని బట్టి తల్లిదండ్రులు శ్రద్ధ పెడతారు. దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా? నీ పవిత్రతను యథార్థతను బట్టి నేను నీ మీద శ్రద్ధ నిలుపుతాను, నీ నీతిని బట్టి నిన్ను నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాను అన్నాడు. కాబట్టి మనం ఇక నుంచి మనం వర్ధిల్లాలి అంటే మనలో ఏముండాలి? నీతి. నీతి ఉన్న వాళ్ళు ఏముంటుంది? యథార్థత, పవిత్రత, ఈ రెండు ఉంటాయి. యథార్థత ఏం కలిగిస్తుందో తెలుసా? ఎదుటి మనిషి నమ్మకాన్ని. అవునా కదా? యథార్థత మనలో ఉంటే నమ్మకం అనేది నీకు ఎదుటి మనిషి మీద నువ్వు సంపాదించుకున్నావు అంటే నీకు అదే కోట్లాస్తి. నమ్మకం లేని జీవితం కోట్లున్నా, అరే నేను సాయంత్రం 4 వస్తానంటే అంత అబద్ధం రా. కోటీశ్వరుడే పేరుకి 4 వస్తానంటే ఎవరో నమ్మరు. ఎందుకని? వాడు అంత అబద్ధం రా. ఏం లేదనమాట, యథార్థత లేదు. అరే పలానా అబ్బాయి మా ఇంట్లో 500 దొంగతనం చేశాడురా. నోరు మూసుకో, వాడు అలాంటి వాడు కాదు. దేన్ని బట్టి? యథార్థతను బట్టి నమ్మకం పెరిగింది. అలాగే దేవుడు మనల్ని నమ్మాలి అంటే మనలో యథార్థత. యోబు గారు యథార్థవంతుడా కాదు? యథార్థవంతుడైన యోబు గారికి దేవుడు చిన్న టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో, ఆ పరీక్షలో నెగ్గి తర్వాత ఎంత సంపాదించుకున్నాడు? డబుల్. ఏదైతే బాగొట్టుకున్నాడో దానికి డబల్ ఇచ్చాడు దేవుడు. ఎందుకనంటే యోబు గారికి తెలుసు ఏమని? నేను వర్ధిల్లాలి అంటే, నా పిల్లలు వర్ధిల్లాలి అంటే, నేనుండే స్థలం వర్ధిల్లాలి అంటే నేను ఒకే ఒకటి చెయ్యాలి అనుకున్నాడు. ఏంటయ్యా అంటే యథార్థత, పవిత్రత, ఈ రెండు కలిపి ప్రేమ, నీతి అని. మీరు మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మా కుటుంబం ఆశీర్వదించబడట్లేదు అంటే ఏమని చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ నుండి మీరు నీతిగా ఉండు, దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పండి. చర్చికి వెళ్తే ఆశీర్వాదం రాదు. మరి దేన్ని బట్టి వస్తుంది? నీతిని బట్టి. ఈ ఒక్కటి మర్చిపోవకండి. ఇక్కడ నుండి మీ కుటుంబాలు ఎలా ఉంటాయో చూసుకోండి. ఎక్కడుందన్న బైబిల్ అంటారేమో. ఎంతోమంది ఉన్నారు భక్తులు, అందరూ ఆశీర్వదించబడిన వాళ్ళే. వాళ్ళలో ఒకడైన యోసేపు గారి గురించి మాట్లాడుకుందాం. యోసేపు గారు ఎంత ఆశీర్వదించబడ్డాడు అంటే చూడండి ఒకసారి. ఆదికాండంలోకి మనం వెళ్దాం. ఒకసారి వెళ్తే 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా అంటే ఎవరు? దేవుడు యోసేపునకు తోడై ఉండెను కనుక అది అతడు వర్ధిల్లుతున్నాడట. ఇంతకు దేవుడు ఎందుకు యోసేపు గారికి తోడున్నాడు? ఎందుకు తోడున్నాడు అంటే ఇందాక చెప్పాడు, నీతిని బట్టి యథార్థతను బట్టి నీ మీద శ్రద్ధ నిలుపుతాను అన్నాడు. ఇక్కడ యోసేపు గారి మీద కూడా దేవుడు శ్రద్ధ నిలిపాడు అంటే యోసేపు గారిలో ఉన్న యథార్థత ఏంటి అనేది కూడా మనం చూడాలి. అవునా కదా? ఇప్పుడు 37వ అధ్యాయంలో దేవుడు యోసేపు గారికి తోడుండి ఆయన్ని వర్ధిల్లపు చేశాడు అంటే యోసేపు గారిలో ఏముంది? ఏ నీతి ఉంది అంటే చూడండి 37వ అధ్యాయం 2వ వచనం. యోసేపు 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా ఆ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై
తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను చూసారా? అంటే యోసేపు గారు చిన్నతనం నుండే వాళ్ళ అన్నలతో మందను మేపడానికి వెళ్తే యోసేపు గారికి ఏమి నచ్చేది కాదు అంటే వాళ్ళ అన్నల చెడుతనం నచ్చేది కాదు. ఎప్పటి నుండి? 17 ఏండ్లప్పుడు. అంటే యవ్వనస్తుడు అనమాట. యవ్వనంలో ఉన్నప్పుడే చెడుతనాన్ని ఏం చేశాడు? ఇష్టపడల వాళ్ళ అన్నల చెడుతనాన్ని తెచ్చి వాళ్ళ తండ్రికి చెబుతా ఉండేవాడు. అప్పుడేం జరిగింది? దేవుడికి ఏమనిపించింది? దేవుడికి ఏమనిపించింది చూడండి. దానివల్ల 3వ వచనం కూడా చదవండి ఒకసారి. 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి పుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు, అంటే యోసేపు దేవుడి ప్రేమనే కాదు తండ్రి ప్రేమను కూడా పొందుకున్నాడు. ఎందుకని? నాన్నకు అర్థమైంది, అరే వీడు వాళ్ళ అన్నల చెడుతనం నాకు చెబుతున్నాడు అంటే వీడు ఎంత మంచివాడురా అనుకొని అప్పట్లోనే మోడర్న్ డ్రెస్ కుట్టించాడు. అప్పట్లోనే విచిత్రమైన అంగి అంటే ఇప్పుడు మోడర్న్ డ్రెస్, మంచి డ్రెస్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా కొత్త షర్ట్ వస్తే అరే కొత్త మోడల్ షర్ట్ వచ్చిందని కొనుక్కుంటారు. అప్పట్లోనే ఏం చేశాడంట? విచిత్రమైన మంచి డ్రెస్ కుట్టించాడంట. దేన్ని బట్టి? నీతిని బట్టి. అంటే తండ్రి ప్రేమని పొందుకున్నాడు, పరలోకమందున్న దేవుని ప్రేమని పొందుకొని ఏం చేయబడ్డాడు? ఆశీర్వర్ధిల్ల చేయబడ్డాడు. మళ్ళీ ఇప్పుడు 39 వచ్చాయి. మళ్ళీ 2వ. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు యెహోవా అతనికి తోడై ఉండెననియు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అబ్బా యజమానుడు కూడా తెలిసిపోయింది. ఏమని? అరే ఇతను నీతిమంతుడురా, ఇతనికి దేవుడు తోడున్నాడు, ఇతను ఎక్కడుంటే అక్కడ ఆ స్థలం, నివాస స్థలం వర్ధిల్లిపోద్ది, అతను వర్ధిల్లుతాడు. అతన్ని మన ఇంట్లో పెట్టుకుంటే మనం కూడా వర్ధిల్లుతాం. అందుకే పాస్టర్ గారిని ఎక్కువ మంది ఇంటికి పిలుస్తూ ఉంటారు, పాస్టర్ గారి ఇంటికి రండి అని. ఎందుకు? పాస్టర్ గారి ఇంటికి వస్తే ఏం మాటలు మాట్లాడతారు? దేవుడి గురించి మాట్లాడతారు. అప్పుడు మన ఇల్లు కూడా ఎలా ఉంటుంది? ఆశీర్వదించబడి. యోసేపు గారు వస్తేనే పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడితే, దైవజనుడు వస్తే ఇల్లు ఆశీర్వదించబడితే ఆశీర్వదించబడి. అందుకే దైవజనులు ఆరాధన సమయం అయిపోయినాక విడిగా ఇల్లు తిరిగి ప్రార్థన చేసేది ఎందుకు తెలుసా? మన కుటుంబాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవటానికి. కొంతమంది దాన్ని అపార్థం చేసుకుంటారు, కానుకల కోసం అంటారు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మనసు. పాస్టర్ గారి మనసు అది కాదు. ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయా అని ఇల్లు తిరిగి ప్రార్థన చేసేది ఎందుకో తెలుసా? విషయాలు తెలుసుకొని ప్రార్థన చేయటం. ఇది ప్రేమ, అవునా కదా? అందుకని ఇక్కడ నీతిని బట్టి ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాను అన్నాడు. కాబట్టి దేవుడు మనలో ఏముండాలని చూస్తాడు? ఏమా? నీతి ఉండాలని, యథార్థం ఉండాలని చూస్తాడు. చూడండి, 2వ దేశకాండం 6వ అధ్యాయం. మీరు ఈ వాక్యం మీకు పరిచయం వాళ్ళందరికీ చెప్పండి. కుటుంబాలు ఆశీర్వదించబడట్లేదు, వర్ధిల్లించబడట్లేదు అంటే మీరు వెంటనే ఏం చేయాలి తెలుసా? యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూపించారు. ఆ తర్వాత యోసేపు గారి జీవితాన్ని చూపించారు. మరి తీసామమ్మా, 2వ దేశకాండం 6:24. మనకు నిత్యము మేలు కలుగుటకై. ఎప్పుడు మేలు? నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన
భయపడుడి. ఈ కట్టడలను అది కట్టడలను అంటే దేవుని మాటలను ఎవరైతే గైకొంటారో ఆయనలో నిత్యము మేలులు జరుగుతాయి అంటున్నాడు. మీకు అర్థమైందమ్మా? వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాక్యానుసారంగా జీవితాలు ఎప్పుడైతే ఉంటాయో వెంటనే ఆ ఇంటికి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఎందుకని అంటే ఆ ఇంట్లో దేవుని విషయాలు తప్ప వేరే విషయాలు రాలేదనుకోండి, వెంటనే దేవుడు చేసి కూర్చుంటాడు. ఏదేను తోటలో ఉన్నట్టు మన ఇంట్లో కూడా ఉంటాడు. ఏదేను తోటలో ఉన్న సమృద్ధి మన ఇంట్లోకి వస్తుంది. చాలా మంది ఆశీర్వదించబడాలని కోరుకుంటుంది, తప్పేం కాదు. కానీ ఆశీర్వదించబడాలి అంటే మనలో ఏముండాలో దాన్ని విడిచిపెడతాం. మరి ఎలా ఆశీర్వదించబడింది? అవునా కదా? మరి ఎలా ఆశీర్వదించబడింది? అందుకని దేవుడు అంటాడంట, 2వ వచనం కూడా చదవమ్మా. 8వ అధ్యాయం 2వ వచనం. ఈ మాట జాగ్రత్తగా వినమ్మా, ఎంత బాగుంటుందో చూడు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదు, శోధించి నీ హృదయంలో ఉన్నది అది మనుషులు బ్రతకాలి అంటే యెహోవా మాట వల్ల బ్రతుకుతాం. అవునా కదా? కాబట్టి మనం ఎప్పుడు ఏ మాట విన్నా కానీ ఏ మాట విన్నా మనం ఏం చేయాలి? పాటిస్తూ ఉండాలి. కాబట్టి మళ్ళీ ఆదికాండంలోకి ఒకసారి ముందుకెళ్దాం. 39వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ యోసేపు గారు పోతీఫర్ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడిందా లేదా? ఇవన్నీ మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు, ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. మరి పోతీఫర్ భార్య అతని మీద నేరం మోపింది. నేరం మోపినప్పుడు ఎక్కడేశారు? జైల్లో వేశారు, చెరసాల్లో వేశారు. మరి చెరసాల్లో వేస్తే చెరసాల్లో ఎలా వర్దిల్లాడో చూద్దాం. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ అది యోసేపు చేతికి. అరే, పోతీఫర్ ఇంట్లో ఉంటే పెత్తనం ఆయన చేతికే వెళ్ళింది. అవునా కదా? పోతీఫర్ ఇంట్లో యోసేపు గారు ఉంటే పెత్తనం చేసింది ఎవరు? ఆయన భార్య మీద తప్ప ప్రతి దాని మీద పెత్తనం ఎవరిది? యోసేపు గారిది. పోతీఫర్ గారే చెప్పాడు, ఏమని? నా భార్య విషయంలో తప్ప ప్రతిదీ నా ఇంట్లో ఏమున్నాయో లేదో నాకు తెలియదు, యోసేపుకు మాత్రమే తెలుసు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా ఉన్న అతన్ని దేవుడు పోతీఫర్ ఇంట్లో ఆశీర్వదించాడు. భార్య నింద మోపి చెరసాల్లో వేస్తే చెరసాల్లో కూడా ఖైదీలు అందరి మీద పెత్తనం ఎవరికి ఇచ్చాడు? జైలు యోసేపు చేతికి ఇచ్చాడు. మళ్ళీ చదవండి, దాని మీద మా చెవి పెట్టండి ఒకసారి. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు చేతికి అప్పగించను. అంటే పోతీఫర్ ఇంట్లో ఉంటే ఇక్కడ పెత్తనం చేశాడు, జైల్లో వేస్తే జైల్లో ఖైదీల మీద కూడా ఏం చేశాడు? పెత్తనం. అంటే ఏంటి తెలుసా? మంచి మార్గంలో వాళ్ళని నడిపించడానికి ఏం చేశాడు? జైలరు, అయ్యా వీళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నా, ఎందుకని? మంచివాడి కాబట్టి వీళ్ళకి మంచి మాటలు నువ్వే చెప్తావు అంట. మరి మన ఇంట్లో మనకి అప్పగిస్తున్నారు ఎవరైనా? ఒక తండ్రి పిల్లల్ని నమ్మి ఏ పని అప్పగించడు, ఎందుకని? నమ్మకం లేని జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? మనం బ్రతుకుతున్నాము అంటే ఒకే ఒకటి, ఈ ఒక్క రీజన్ చాలు. ఎక్కడైనా సరే నమ్మకాన్ని ఒకటి సంపాదించుకుంటూ ఉంటే చాలు, ఇంకా తిరుగులేదు. పరలోకం వస్తుందనే నమ్మకం ఈజీగా ఉంటుంది. ఆ నమ్మకం అనేది ఒక్కటి బాగొట్టుకుంటే చాలు. భూమి మీద సంతోషంగా బ్రతకలేవు, అక్కడ పరలోకం వస్తుందని గ్యారెంటీ. ఆ తర్వాత వచ్చిన కదమ్మా
వారు అక్కడ ఏమి చేసిరో జైల్లో వాళ్ళందరూ ఏం చెయ్యాలో వాళ్ళను కూడా ఏం చేసేవాడు తెలుసా? యోసేపు గారే చేయించేవాడంట. ఎలా అక్కడ కూడా ఎలా వర్దిల్లాడు? అరే జైల్లో వేస్తే జైల్లో వర్దిల్లాడు, ఐగుప్తు వెళ్తే ఐగుప్తులో వర్దిల్లాడు, పోతీఫర్ ఇంటికి వెళ్తే పోతీఫర్ ఇల్లు కూడా వర్దిల్లిందంటే దేన్ని బట్టి? నీతిని బట్టి. దేన్ని బట్టి? నీతిని బట్టి. నీతిని అంటే ఆజ్ఞలను గైకొంటాం, విన్న మాటలు ఏం చేయాలి? పాటించాలి. ఇప్పుడు జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తే రోగం తగ్గిద్దా? వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆ రోగం తగ్గిద్దా? కదా, ట్యాబ్లెట్లు వేసుకుంటే రోగం తగ్గిద్ది, ఆజ్ఞలు పాటిస్తే అభివృద్ధి పెరిగింది. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అనబోయే ముందు ఏమన్నా తెలుసా? ముందు నేను నీతిని జరిగిస్తున్నానా లేదా, యథార్థతను జరిగిస్తున్నానా లేదా అనేది దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడే తప్ప చర్చికి వెళ్ళి వచ్చినంత మాత్రాన ఆశీర్వదిస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అమ్మా 41 వచనంలో బ్రహ్మ 41 అధ్యాయం 22 42 వచ్చింది. 41 అధ్యాయం 42 వచ్చింది. 41 అధ్యాయం మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి అదిగో ఐగుప్తు దేశం వెళ్ళాడు కదా, ఐగుప్తు రాజు అయిన ఫరో ఏం చేశాడు తెలుసా? యోసేపు గారికి తన ఉంగరం తీసి యోసేపు చేతికి అప్పగించాడు. ఎవరు అప్పగించింది? ఫరో. అంటే ఐగుప్తు దేశాన్ని ఏలే రాజే యోసేపు గారిని ఇష్టపడి ఏం చేశాడు తెలుసా? ఇక రాజు నేను కాదయ్యా, నువ్వు రాజువి. ఎందుకని? నీతి నీలో ఉంది, యథార్థత నీలో ఉంది, పవిత్రత నీలో ఉంది. ఇంత మంచివాడికి పెత్తనం అప్పగిస్తే అందరిలో మంచిగా నేర్పుతావు తప్ప చెడుని నేర్పవు. అంటే పోతీఫర్ ఇంట్లో వెళ్తే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది, జైలుకి వెళ్తే జైల్లో ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ పోతీఫర్ దగ్గరకు వచ్చి పోతీఫరే తనకున్న ఉంగరాన్ని తీసి తనకు పెట్టి అధికారాన్ని కట్టబెట్టాడు. అంటే అది నమ్మకం. అలాగే మనం కూడా ఎక్కడ ఎలా ఉండాలి సార్? పనికి వెళ్ళామనుకోండి, ఆ యజమాని దగ్గర నమ్మకం ఉంచుకోవాలి. ఇంటి దగ్గరకు వచ్చామండి, భర్తని యజమాని దగ్గర నమ్మకం తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నాం అనుకోండి, పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర నమ్మకాన్ని తెచ్చుకోవాలి. నమ్మకం లేని జీవితం ప్రాణం లేని శరీరం లేదు. అంటే నమ్మకాన్ని మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. నేను నమ్మకాన్ని సంపాదించుకోవాలి అనే తపన మనలో ఉండాలి. అర్థమైందా? అంత తపన మనలో ఉండాలి. ఉంగరం తొడిగి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి సన్నపు నారబట్టలు అంటే రాజులు వేసుకునే వస్త్రాలు. ఉంగరం పెట్టాడు, రాజ వస్త్రాలు ధరించాడు. తర్వాత బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద తన రాజు రథం మీద కూర్చోబెట్టాడు. రాజు ఉంగరం వేసుకున్నాడు, రాజు బట్టలు ధరించుకున్నాడు, రాజు ధరించే గొలుసు వేసుకున్నాడు. రాజు ఎక్కి రథాన్ని ఎక్కి అప్పుడు వందనము చేయుడని అతడి ముందున్న జనాలకు ఏం చెప్పాడు తెలుసా? వందనాలు చెప్పండి అని చెప్పాడు. ఎవరికి? నాకు చెప్పండి అలా, యోసేపుకి చెప్పండి వందనాలు అన్న. అలాగే మనం పనికి వెళ్తే, మన ఈ మధ్య ఒక క్రైస్తవుడు పనికి వెళ్ళి వారం అయిందంట, వేరే ఊరు వెళ్ళాడు. వాళ్ళ ఊళ్ళో ఏదో సమస్య వచ్చిందని వేరే ఊరు వెళ్ళాడు క్రైస్తవుడు. వేరే ఊరు వెళ్తే అక్కడ పని చేస్తున్నాడు. ఆడ పని చేస్తా ఒక వారం నుండి పని చేస్తున్నాడు. ఆ పని చేసే యజమాని ఏం చేశాడు తెలుసా? పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరం ఆ వ్యక్తిని, అయ్యా మా భార్య నీకు 2 లక్షలు డబ్బులు ఇస్తుంది కానీ వెళ్ళి తీసుకొని రా అన్నాడు. జరిగిన మాట చెప్తున్నా. 2 లక్షలు డబ్బు ఇస్తుంది నా భార్య, వెళ్ళి తీసుకొని రా అన్నాడు. అక్కడ అప్పటి వరకు 1-2 నెలల నుంచి పనిచేసే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అరే వచ్చింది వారం, కరెక్ట్గా వారం కాలేదు, 2 లక్షల డబ్బులు తెమ్మని 10 కిలోమీటర్లు పంపించాడే. అతను ఏ ఊరో తెలియదు, ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, అతని ఊరు నిజమో అబద్ధమో కూడా తెలియదు. కానీ వచ్చిన వారానికే 10 కిలోమీటర్ల వాళ్ళ ఊరైతే వాళ్ళ ఊరు వెళ్ళి 2 లక్షల డబ్బులు తీసుకొని రమ్మని చెప్పి పంపించాడు. కానీ ఇతన్ని పిలిచిన యజమాని ఏమన్నాడు తెలుసా? డబ్బు తెచ్చాక
శబాషురా, బతికితే ఇలా బతకాలి, బ్రతికితే ఇలా బతకాలి. ఆ ఇంటి యజమాని నీకు 2 లక్షలు తెమ్మన్నాడు అంటే 10 కిలోమీటర్ల దూరం పంపించాడు అంటే నువ్వు ఎంత గొప్పడవో నాకు అర్థమైంది అని ఇతన్ని పనికి పెట్టుకున్న ఆ వాన మేస్త్రి కూడా ఏమన్నాడు తెలుసా? సూపర్ రా అన్నాడు. అక్కడ వర్కర్స్ అందరూ ఏం చేసి తెలుసా? ఇతనికి గౌరవించారంట. ఏం చేశారు? అప్పటి వరకు తమాషాగా చెతురాడే వాళ్ళందరూ గౌరవంగా పిలవటం మొదలుపెట్టారు. అంటే నమ్మకం ఎంత గొప్పదో తెలుసా? యజమానిని సైతం స్థలాన్ని చెప్పిస్తుంది. ఆయన పనికి పిలిచిన ఆయన గౌరవంతో మాట్లాడాడు. అక్కడ తోటి వర్కర్స్ అందరూ కూడా శత్రులు, అల్లర్లు, అపహాస్యాలు మానుకొని అతని ముందు ఆడరాని మాటలు ఆడవు. ఎందుకని? నమ్మకం ఎలా వచ్చింది అంటే అప్పుడు అన్నాడట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నిజమైన తండ్రిని నేను తెలుసుకున్నాను. నమ్మకమే ప్రాణం అనుకున్నాను. ప్రాణం పోయినా నాకు ఇష్టమే, కానీ నమ్మకం పోయిన రోజు నేను చనిపోయినట్టు అన్నాడు. ప్రాణం పోవటం అంటే ప్రాణం పోవటం కాదు, నమ్మకం పోవటం ప్రాణం పోవటం. తెలివి కలిగిన వాళ్ళకి నమ్మకం పోయినప్పుడు చచ్చిపోయినట్టే లెక్క. ఎలా? బైబిల్ ఎక్కడ ఉందన్నా అంటారు. అబాదాం గారిని నమ్మకంతో తోటలో ఉంచాడు దేవుడు. నమ్మకంతో ఉంచాడా లేదా? ఈ పండు తినొద్దు అన్నాడు. నమ్మకస్తులైతే ఏం చేస్తారు? తినకుండా ఉండేవాడు. కానీ తిని ఏం చేసుకున్నారు? నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. నమ్మకం పోతే ఏదేం తోటలో ఉంచాడా? ఎల్లగొట్టాడు. ఎల్లగొట్టాడు. అంటే నమ్మకం లేకపోతే దేవుడి సన్నిధిలో కూడా మనం ఉండమన్న సంగతి ఆది మానవులైన, ఆది దంపతులైన వాళ్ళ దగ్గరే దేవుడు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఎక్కడుంటే అక్కడ మనం సంపాదించుకోవాల్సింది డబ్బు కాదు, నమ్మకం. నమ్మకం ద్వారా ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఆ నమ్మకం లేకపోతే, అందుకే ఈ పండు తిని తినమనే నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు. పండు తిని తినాన చనిపోయాడా? చనిపోలా. మరి ఏం చనిపోయాడు? నమ్మకం చనిపోతే ఆదాము చచ్చిపోయాడు. నువ్వు తినవు అనుకొని పండు తినొద్దని నేను చెబితే తిని నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. అంటే నమ్మకం లేని జీవితం చనిపోయిన శవంతో సమానం. నమ్మకం ఉన్న జీవితం చనిపోయిన శవంతో కాదు, అక్కడ బ్రతుకుతాం. ఊపిరిపోయిన తర్వాత ఇక్కడ బ్రతుకుతాం. అప్పుడు అంటాం ఏమని? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అంటే ఈ కత్తికి ఎటు పెట్టిన పదునే, ఈ కత్తికి ఎటు తగిలిన వాళ్ళ గాయం కావటం తప్ప ఈ కత్తికి భయం అనేది ఎందుకు భయపడాలి? అందుకే నమ్మకస్తుడికి ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? మా ఇంట్లో ఒక 5,000 డబ్బులు తీసామంటగా, నిరూపించు చేతైతే. ఎంత ధైర్యం అంటే, నమ్మకానికి ఉన్న ధైర్యం ప్రపంచంలో దేనికి ఉండదు. ఎంత కండబలం ఉన్నా దానికి ఉండదు. నమ్మకం. ఆ నమ్మకాన్ని యోసేపు గారు యథార్థత, పవిత్రత ద్వారా సంపాదించుకొని ఏం చేశాడు? రాజు దగ్గరనే ఉంగరం పెట్టించుకున్నాడు, సన్నపురాల వస్త్రాలు తొడిగించుకున్నాడు, బంగారపు గొలుసు రాజు చేత వేయించుకున్నాడు. రాజు రథం పక్కన ఇంకొక రథంతో ఎక్కాడు. జనాలు ఏమన్నా తెలుసా? ఇతనికి నమస్కారం చేయండి రా అన్నాడు. ఐగుప్తు దేశం. ఈయనదే దేశం, ఆ దేశం కాదు, మరి కాని దేశం వెళ్ళాడు. రాజు తర్వాత రాజు అయ్యాడు. మరి మనం ఎన్నో చోట్ల పనికి వెళ్తూ ఉంటాం. నువ్వే యజమానురాలు. అక్కడ నమ్మకం, యజమానుడి దగ్గర నువ్వే నమ్మకాన్ని సంపాదించుకున్నావు అంటే అక్కడ యజమానురాలు ఎవరు? యజమానుడు ఎవరు? ఆయన కాదు. నీకు పని అప్పగించింది ఆయనే, కానీ పని కాడ యజమానురాలు ఎవరో తెలుసా? నువ్వే. ఎందుకని? నీకే చెబుతాడు అన్నీ. అరే నువ్వు వాళ్ళని చూసుకోమ్మా అంటాడు. అరే వాళ్ళు పని చేస్తున్నారు, నువ్వు చూసుకోమ్మా. అమ్మ నీకు 10,000 ఇస్తావు, వాళ్ళని పంచమ్మా అంటే ఎవరు యజమానురాలు? నువ్వు. నీకు ఆ స్థాయి ఇచ్చింది ఎవరు? ఆయన, పరలోకమందు ఉన్న తండ్రి. అప్పుడు నీ నమ్మకమే భర్తను సైతం ఏం చేస్తే తెలుసా? మర్యాదగా పిలిచేటట్టు చేస్తాం. భర్త సైతం ఈ అమ్మాయి యథార్థవంతురాలు, నమ్మకస్తురాలు, పవిత్రంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది కాబట్టి ఏం చేయకూడదు అనమాట? అల్లరి ట్రావే పోవే అనడు. అమ్మాయి ట్రా, గౌరవంతో పిలుస్తాడు. అంటే గౌరవం ఎలా వస్తుంది? నీతిని బట్టి. అదే వర్ధిల్లటం. అందరూ మనల్ని మంచివాళ్ళు అంటున్నారంటే అదే వర్ధిల్లటం. లోబడటమే వర్ధిల్లటం. అవునా కదా? లోబడటమే వర్ధిల్లటం.
చూడండి లోకాసు వార్త, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఒక చేయి పెట్టమ్మా. ఇక్కడే 2వ అధ్యాయం 50 నుంచి. అయితే తమతో చెప్పిన మాట, యేసు ప్రభువారు, ఎందుకమ్మా నన్ను వెతుకుతున్నారు? నేను తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఎందుకు నువ్వు నాన్న కలిసి నన్ను వెతుక్కుంటా వచ్చారు అని మాట్లాడితే ఏమన్నాడమ్మా? అయితే వారు గ్రహింపలేదు. అంతటా వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి ఎవరికి? తల్లిదండ్రులకు లోబడి ఉండెను. లోబడినందుకు ఏమో జరిగింది చూడమ్మా. భద్రం చేస్తుంది. అని వీడేంట్రా నాయన, దేవుడి పని అని ఊరూరు తిరుగుతున్నాడు. వాడిని ఎత్తడానికి మేము వెళ్తే తండ్రి పనుల మీద ఉండాలన్నాడు. మళ్ళీ మేము మాట్లాడగానే వెంటనే మాతో వచ్చి మాకు లోబడ్డాడు. ఇంతగా లోబడ్డాడు ఏందిరా అని మనసులో పెట్టుకుందంట. పెట్టుకోవటం వల్ల ఏం జరిగింది? యేసు జ్ఞానవంతును. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? లోబడేవాడే జ్ఞాని. అర్థమైందా? అమ్మా నాన్నకు లోబడ్డాడు. లోబడబట్టి యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును. తల్లిదండ్రులు లోబడేవాడు ఎక్కడైనా వరకెళ్తాడు. ఇది గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులకు లోబడిన వాడు జీవిస్తున్నామని పేరు ఉంటుంది అంతే. తల్లిదండ్రులకు లోబడని వాడు బ్రతికినా దేవుడి దృష్టిలో చనిపోయినాడు. ఎందుకు మనమే అంటాం, నువ్వు బ్రతికినా నా దృష్టిలో చచ్చిపోయావురా అని. అంటే లోబడకపోవడం ఎంత దారుణమో తెలుసా? లోబడ్డాడు కాబట్టి యేసు ప్రభువారు మనుషుల దయ ఉంది, తల్లిదండ్రుల దయ ఉంది, దేవుడి దయ ఉంది. అది వర్తిల్లటువంటి. పోతీఫర్ గారికి యోసేపు గారికి పోతీఫర్ దయ ఉంది, ఫరో దయ ఉంది, మనుషుల దయ ఉందా లేదా? ఉంది. కాబట్టి నమ్మకం సంపాదించుకున్నవాడు ఎక్కడైనా సింహంలాగా ఉంటాడు. నమ్మకం లేనివాడు నువ్వు 6 అడుగులు ఎత్తున్నా, 4 అడుగులు వెడల్పున్నా, నీ వెనక కోట్లున్నా వారావతల కంట. అదే నమ్మకం ఉండి ఒంటి మీద బట్టలు లేకపోయినా, తినటానికి తిండి లేకపోయినా సరే, నువ్వు చూసే వాళ్ళ దృష్టికి సింహంలాగా కనపడతావు. ఎందుకని? మాట తప్పడు, ఆ దేవుని ఆజ్ఞలు పాటించకుండా. నమ్మకం ప్రేమనుగా పుట్టిస్తుంది, మన మీద గౌరవాన్ని పుట్టిస్తుంది. ఆ తర్వాత చదువు మరి ఆ 45 అధ్యాయంలో బ్రహ్మ ముగించుకున్నాం. 45 అధ్యాయం 5వ వచనం. అయినను ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? యోసేపు గారు మనకు తెలుసు, అన్నలు అమ్మేశారు. అన్నలు అమ్మేస్తే అక్కడ ఐగుప్తీయులు కొనుక్కున్నారు, చంపుదాం అనుకున్నారు, కుదరక అమ్మేశారు. అమ్మటం వలన ఐగుప్తు దేశం వచ్చి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు తర్వాత రాజు అయ్యాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. వాళ్ళ అన్నోళ్ళు ఉండే దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. తమ్ముడిని చంపుదాం అనుకున్న వాళ్ళ దేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే అరే ఐగుప్తులో మనకి తినటానికి బియ్యం అవన్నీ ఇస్తున్నారంట, సరుకులు ఇస్తున్నారు, వెళ్దాం పదండి అని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అవి పంచేది ఎవరు? పర్మిషన్ ఇచ్చేది ఎవరో తెలుసా? తమ్ముడు. వెళ్ళారు తమ్ముడి దగ్గరికి, చంపుదాం అనుకున్న తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే చూడండి ఏం జరిగిందో. 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు. బా ఏం మాట అండి అన్న, నన్ను చంపుదామని మీరు ఆలోచించారు, కుదరక ఈ దేశానికి అమ్మామని మీరు బాధపడుతున్నారే, మీరు బాధపడమాకండి అన్న. మనం అనగలమా? ఎవరైనా ఒక మాట అంటే ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తాం. ఇంకేం వారిదిల్లుతాం, ఇంకేం ఆశీర్వదించబడతాం. ఇలా ఉండవు మనం. కానీ ఆశీర్వాదం కావాలంటాం, కానీ వరిదిల్లాలి అంటాం. ఇందా చెప్పే కదా, మన డబ్బు బ్యాంకీలో ఉన్నా ఆ డబ్బు మన డబ్బు మనం తెచ్చుకోవాలంటే ప్రాసెస్ ఉంటుంది. మన డబ్బు మన చేతికి రావాలి అంటే ఏముంటుంది? నా డబ్బే ఇక్కడ ఉంది నాకు అంటే ఇస్తాడా? పేపర్ ఇస్తాడు, ఆ ఫారాన్ని ఫిలప్ చేసి నాకు ఇచ్చేయంటాడు. అందులో కూడా తేడా రాస్తే మరొకటి జాగ్రత్తగా రాసుకుని రాని ఆ ఫారం ఏం చేయాలి? చించాడేయాలి. అంటే నీ డబ్బు నువ్వు తీసుకోవడానికే అంత ప్రాసెస్ ఉంటే మరి దేవుడి దగ్గర
మరి వర్ధిల్లాలి అంటే ఈ ప్రాసెస్ ఉండాలా వద్దా? జీవితాంతం గుర్తుపెట్టుకోండి. నా ఇల్లు ఆశీర్వదించబడట్లేదు అంటే ఎక్కడో నీతి లేదు అన్న సంగతిని మర్చిపోదు. ఎక్కడో నీతిని విడిచిపెట్టాం, యథార్థతను విడిచిపెట్టాం అన్న సంగతి మర్చిపోదు. చదువు. బాధపడమాకండి అని చెప్పి అమ్మా మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ఎందుకని? మీరు బాధపడమాకండి. మీరు బాధపడితే నేను బాధపడతాను. అది ఎందుకని? మంచోళ్ళు కాదు కదా వాళ్ళు. అయినా ప్రేమ ఉన్నవాడు శత్రువు అయినా సరే అతను బాగుంటేనే నేను బాగుంటానండి. నీతి ఉన్నవాడు శత్రువు అయినా సరే అతని కుటుంబం బాగుంటేనే నేను బాగుంటాననుకుంటాను. తన్ను ఎంత హింసించినా వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటాను. లోపల ఒకటి ఉంది, ఆటోల మీద, బైకుల మీద, లారీల మీద రాస్తారు అందరూ బాగుండాలి అందులో. కానీ క్రైస్తవుడు అందరూ బాగుండాలి అందులో నేను లేకపోయినా పర్లేదు. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అంటే ప్రత్యేకత ఏముంది? కానీ అందరూ బాగుండాలి, అందరి కోసం కొవ్వొత్తు లేక కరిగిపోవడానికి నేను సిద్ధం అంటాడు. కరిగిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ప్రారంభం నుండి బైబిల్లో ప్రతి ప్రవక్త, ప్రతి దైవజనుడు, అపోస్తలులు అందరూ కూడా అందరూ బాగుండటం కోసం కొవ్వొత్తిలాగా కరిగిపోయిన వాళ్ళే తప్ప అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళే. చివరికి పరలోకాన్ని కూడా నాకు వద్దన్నారు. అందరినీ పరలోకం తీసుకెళ్ళాయా, నీకు ఇష్టమైతేనే నేను పరలోకం వస్తా, లేదంటే నేను ఇక్కడే ఉండిపోతా, నరకంలోకి వెళ్ళిపోతానని కూడా అన్నారు. బైబిల్లో భక్తులు అంత గొప్పవాళ్ళు ఉన్నారు బైబిల్. మీకు అర్థమైందా? చివరికి అన్నలను సైతం ఏం చేశాడు? క్షమించాడా లేదా? మరి మన విషయంలో తప్పు చేసిన వాళ్ళని, ఇంట్లో వాళ్ళని క్షమించాం, బయట వాళ్ళని క్షమిస్తాం. భార్య ఒక మాట ఉందనుకో, దాన్ని ఏం చేస్తాడు? 10 సార్లు గుచ్చి 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 ఏమొస్తుంది దానివల్ల? గుచ్చి గుచ్చి అడగటం వల్ల ఏమొస్తుంది? భార్య నీకంటే వయసులో చిన్నది, నీతో సమానంగా చూస్తావే జ్ఞానంలో? ఉండకూడదు. శత్రువులు ప్రేమించే మనసు కూడా ఉండాలా వద్దా? ఉండి తీరాలి. ఎందుకని? ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా భర్త ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే ఈ ప్రాసెస్ మనకి. ఎందుకంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు ఏమని? నీ నీతిని బట్టి నిన్ను వర్ధిల్ల చేస్తాను అన్నాడే తప్ప నువ్వు చర్చికి వెళ్తే వర్ధిల్ల చేస్తాను అని అనలా. లోకంలో ఉన్నా చర్చిలో ఉన్నా ఒకటే, ప్లేస్ మారింది అంతే. ఇంట్లో ఉండే మనం ఇక్కడ కూర్చున్నాం అంతే. మరి మార్పు ఎక్కడ? ఇక్కడ రావాలి. ఇక్కడ లేని మార్పు ఇక్కడికి వస్తే వస్తుంది. తర్వాత చదవము 11వ వచనం చదవము. ఇకను 5 కరము సంవత్సరంలో వచ్చును గనుక నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా నేను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుతున్నది నా నోరే. 5వ అధ్యాయం 11వ వచనం 45-11. పేదరికం రాకుండా అక్కడ నేను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుతున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూస్తున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి. ఐగుప్తులు ఏం కలిగింది? ఘనత కలిగింది. అంటే ఎక్కడున్న నమ్మకస్తుడికి, నీతిమంతుడికి ఎక్కడున్నా ఏముంటుంది అనమాట? ఘనత. నువ్వు స్త్రీవైనా సరే, పురుషుడు అయినా సరే, యవ్వనుడు అయినా సరే, నమ్మకత్వం మనకేం తెచ్చి పెడుతుంది? నమ్మకత్వం అంటే యథార్థత. అందుకని యోబు గారు అపవాది దగ్గరకు రాగానే, నా బిడ్డ అయినా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, నీతి న్యాయవంతుడు అని చెప్పాడు. అంటే అపవాదికి చెప్పాడు ఏమని? నా బిడ్డ నమ్మకస్తుడు అని చెప్పాడు. మరి మన గురించి కూడా మన దేవుడు చెప్పుకోవాలి అంటే ముందు మనం ఏముండాలి మనకాడ? నీతి ఉండాలి. ఆ నీతే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైనా జీవితాంతం ఒకే మాట గుర్తుపెట్టుకోండి, నమ్మకం లేని రోజున మనం అదే రోజు చనిపోయినట్టు. నమ్మకాన్ని నిలబెట్టుకున్న రోజున ఎవరు చనిపోయారన్న దేవుడి దృష్టిలో నువ్వు బ్రతికినట్టే లెక్క. నమ్మకం ఒకటి ఉంటే
అంటే విశ్వాసం అనేది ఒకటి ఉంటే ఎవరు మనల్ని చేయలేదు. చూడమ్మా 29వ అధ్యాయం ఇదే చెప్తున్నాను. ఇరవై 29వ అధ్యాయం 14. చూడండి, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుంది కనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన అండర్లైన్ చేసుకోండి. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. పాగా అంటే పాగా ఎవరు పెట్టుకుంటారు? చిన్నపిల్లలు పాగా పెట్టుకుంటారా? పాతకాలంలో పాగా ఉంటుంది. పాగా ఉంటే గుర్తేంటో తెలుసా? పెద్ద మనిషి అని అర్థం. పాతకాలంలో పాగా కట్టుకుంటారు. పాగా ఉంటే అర్థం ఏంటో తెలుసా? పెద్ద మనిషి అని అర్థం. అంటే యోబు గారు కూడా ఎలా కనపడ్డాడంట? పెద్ద మనిషిలాగా. దేన్ని బట్టి? అక్కడే ఉంది, నీతిని బట్టి అని. అమ్మ అదే నా ఉంది. వస్త్రమును నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయన. వస్త్రం అంటే న్యాయ ప్రవర్తన వస్త్రం. ఇప్పుడు న్యాయం లేని వాళ్ళు కూడా వస్త్రాలు వేసుకుంటున్నారు కదా. మరి ఇదే వస్త్రం రక్షణ వస్త్రం. ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. అంటే మనల్ని రక్షించేది మన న్యాయ ప్రవర్తన, మన నమ్మకం మనల్ని జీవంలోనికి నడిపిస్తూ ఉంటాం. పోతీఫర ఇంట్లో లేడు, వాళ్ళ భార్య వచ్చింది, చెడ్డ ఆలోచనలో ఉంది. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా లేదా? దినము శోధిస్తూ ఉండేదంట, ప్రతిదినం శోధిస్తూ ఉండేదంట. కానీ నీ భర్త నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేనేం చేయను, వమ్ము చెయ్యను. ఎవరు లేరు ఇంట్లో. చివరికి చెలికత్తెలు కూడా ఇంట్లో లేరు, ఎవ్వరూ లేరు. ఆవిడ ఒక్కతే ఉంది. అదే కొందరైతే ఎవరిని ఉన్నారా లేరా? ఎవరు లేకపోతే కాంప్రమైజ్ అవ్వదు. ఎవరిని ఉన్నారు అంటే చీ దుర్మార్గురాలా, నేను మంచివాడిని చెప్పి. అర్థమైంది? అది కాదు, మనుషులను బట్టి కాదు. మనం దేవుడు చూస్తూ ఉంటాడు. 4 వాళ్ళు అడ్డుంటే ఆయనకేమన్నా అడ్డా? ఆయనకేమి అడ్డేవి కాదు. కాబట్టి మనలో ఏముండాలి ఇప్పుడు? నీతి ఉండాలి. నీతిని బట్టి ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. చివరిగా యోబు గ్రంథం ఇదే 41వ అధ్యాయంలో 42వ అధ్యాయంలో ఉంటాడు ముగించు. చివరిగా మరి ఆయన నీతిని వస్త్రంగా ధరించుకుంటే మరి ఆయన ఎలా వర్ధిల్లాడు అది కూడా చెప్పాలి కదా మీకు. ఏమో అవునా కదా? ఆ మాట చెప్పి ముగిస్తా. తీసారమ్మా 42వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు అతని సహోదరులు అందరూ, అతని అక్క చెల్లెళ్ళు అందరూ అంతకుముందు అతనికి పరిచయులై వారును వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతని 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. పోయింది వచ్చిందా? వచ్చింది. అంటే పోయింది రప్పించుకోవాలంటే నమ్మకం. నమ్మకం ఎవరు కలిగి ఉంటారు? నీతిమంతులు. అందుకని యోబు గ్రంథం 8:6 మాత్రం ఎప్పటికీ మర్చిపోవాలి. ఎవరైనా మా కుటుంబం ఆశీర్వదించబడట్లేదు అంటే మీరు వెంటనే ఏం చేయాలి? యోబు గ్రంథం 8:6 చాలు, క్లారిటీ అయిపోద్ది. నేను నీతిని చేయనయ్యా, ఆశీర్వదించబడాలి అంటే నేను పనికి రానయ్యా, డబ్బు ఇవ్వాలి అన్నట్టు. అవునా కదా? నేను పనికిరాను, నా కూలి ఇవ్వు అంటే ఇస్తారా? అలాగే నేను నీతిగా బతకను, నన్ను ఆశీర్వదించు అంటే ఆశీర్వదిస్తాడు. మనమే పిల్లల్ని ఇచ్చేయం, మన పిల్లల దగ్గరే చూసుకోండి. మనకు ఒక న్యాయం, మన పిల్లలకు ఒక న్యాయమా? ఏమ్మా? అవునా కదా?
కాబట్టి మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే మనలో నీతి అనేది ఉండాలి. ఆ నీతి అని దేన్ని అంటారు అంటే యథార్థత, పవిత్రత. యథార్థత, పవిత్రత దేన్ని బట్టి వస్తాయి? ఆజ్ఞలు పాటించటం వలన. ఏ ఆజ్ఞ కూడా ఏం చేయకూడదు అనమాట, మనం తప్పిపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్రైస్తవురాలన్న సంగతి మర్చిపోకుండా ఉంటే చాలు. ఎక్కడికి మన పక్కన ఉన్న వాళ్ళు మంచివాడు అనిపించుకుని బ్రతికేందుకు, ఇంకా మనకి మంచిది అనిపించుకున్నప్పుడు ఇది ఎందుకు ఆలోచించండి ఒకసారి. మనల్ని ఎవరు కూడా మంచివాళ్ళు అంటారు, ఇంకా బ్రతికేంటి లాభం చెప్పండి.